జూన్ 16 దేవుని వాగ్దానం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. విశేషించి ఫాదర్స్ డే శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం కూడా మరొక నూతనమైనటువంటి వారంలోనికి రావటానికి ఈ ఆదివారం ఫాదర్స్ డేగా ఉండటం ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా నేను తలస్తూ ఉన్నాను. నిజమే ప్రియులారా, మన జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటూ ఉంది. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడం ద్వారా తండ్రి ప్రేమను మనకి చాలా స్పష్టంగా కనబరుస్తూ ఉన్నాడు. ఆయన చూపిన ప్రేమ ఎంతో అమోఘమైనది, అద్భుతమైనది, గొప్పది. అటువంటి ఉన్నతమైన ప్రేమ మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, మరి అటువంటి ప్రేమను పొందుకున్న నీవు నేను మనమందరం దేవునికి నిజమైన కుమారుల వలె మనం ఉండాలి. ఆయనకు విరోధంగా పాపము చేయడం, ఆయనకు విరోధంగా వెళ్ళడం ద్వారా మన జీవితాలు ఎంతో శూన్యంగా మారిపోయే ప్రమాదము ఉన్నది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు చేయాలే కార్యం చేసిన నేటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ధర్మము అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మము చేయాలి అనుకున్న వారు బాహ్యాతంగా అందరికీ తెలియాలని ఆశపడేవారు అనేక మంది కనబడతారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ధర్మము చేయనప్పుడు అది ఎవరికి తెలియకుండా రహస్యమందు నీ దేవుడు దానిని గమనిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు చేయాలి. మనుషులకు కనబడాలని మనం నీతి కార్యాలు చేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ పరలోకపు తండ్రి చూస్తున్నాడని నీవు నీతి కార్యం చేయి. దానికి ప్రతిఫలం దేవుడు నీకు కంపల్సరీగా తగిన కాలమందు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, దేవుడిచ్చే ప్రతిఫలము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఆయన మనలను ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన పరమ తండ్రి, మనల్ని ఎన్నడూ ఎడబాయుడు, విడివడు. అటువంటి గొప్ప దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉండగా కుమార్తెగా, కుమారుడిగా నీవు ఆయనలో బలం పొందుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ, ఈ మాటలు దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి దేవునికి నిజమైన కుమార్తెగా, నిజమైన కుమారుడిగా మిమ్మల్ని ఉంచి పరలోకపు తండ్రి మీకు తగిన కాలమందు ఉన్నతమైన ఆశీర్వాద ఫలము ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. బిడల జీవితంలో రహస్యమందున్న నీవు తండ్రిగా వారికి ప్రతిఫలము, మంచి ఫలాలు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నింటిలో తోడుగుండండి. ప్రభువా, విశేషించి నాయనా బిడ్డల జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన ఆరాధన సమయముగా, పునరుద్ధాన దినముగా ఈరోజు ఉండాలి. రక్షణలో నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా మీరు దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, తండ్రి ఆశీర్వాదం నిరంతరం మీకు తోడుగా ఉండి రహస్యమందు దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.